హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బాగా లేట్ అయిపోయింది. మీకు గుడ్ మార్నింగ్ చెప్తాం. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఛాయ్ తాగి టిఫిన్లు చేశారా? ఇదిగో నేనైతే ఇప్పుడే చేనుకి అయితే వస్తున్నాను. ఇటువైపు చూడండి, టేక్ తోట ఇది. మా ఊర్లో అన్నీ పండుతాయి ఫ్రెండ్స్. ఇదంతా టేక్ తోట. ఇది ఇటువైపు వంగ తోటలు ఇవన్నీ చూడండి. పచ్చగా ఉంటుంది పొలాలన్నీ బాగానే. వర్షాలు పడి కొంత అయితే పాడైపోయి 2 పంటలు పండాల్సింది, ఒక పంటే పడింది ఈ సంవత్సరం. మాకు చాలా లాస్ ఫ్రెండ్స్. మా అందరికీ కూడా రైతుల కష్టాన్ని బాగా అర్థం చేసుకోండి. మీరైతే మా కష్టాన్ని గుర్తించి మాకు సపోర్ట్గా ఉండాలి. చూడండి, ఇక తాడి చెట్లు మధ్యలో హైవే రోడ్డు వస్తూ ఉన్నాను మన చేను దగ్గరికి. చిక్కుడు చేను దగ్గర కొంచెం దూరం ఉంది. ఇటు పొలాలు చూపిద్దామని చెప్పేసి కొంచెం వదలకు వచ్చా. మన చేనుకి వెళ్ళే రోడ్డు దోవలో ఉంటాయి ఇవన్నీ. ఇంకా చూడండి ఎలాగండి. ఇటువైపు వచ్చేటప్పటికి ఏమన్నా స్వాబుల తోట. మిరప తోట చూపిస్తారా అండి. ఫ్రెండ్స్ చూడండి మిరప తోట ఎలాగుందో. అటువైపు పెద్ద చిక్కుళ్ళు చూసారా ఎంత అందంగా ఉందో. చూడండి తోటలు చాలా బాగుంది. దాని వెనక కష్టం కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. మిరప తోట ఉందంటే దానికి ఎంత కష్టం. మొక్క నాటిన కాడి నుంచి మందులు వాడుకోవాలి, మనం వాటికి మందులు కొట్టాలి, ఎరువులు చల్లాలి, చాలా పని ఉంటుంది. మా రైతు కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. ఇటువైపు సుబాబుల తోట. ఇదిగో రాగి చెట్టు, అదిగో రాగి చెట్టు అది. అలాగే చూడండి. ఎంతోమంది ఎందుకు వీడియోలు చేస్తున్నాను చెప్పి నన్ను ఎంతోమంది అడిగారు. 10 మందికి ఆదర్శంగా ఉండాలనే, కానీ ఈ డబ్బులు ఈ గిఫ్ట్లు ఇలాంటివి నాకు అసలు తెలియదు. 10 మందికి మంచి చేద్దామనే మనస్తత్వం నాదైతే. ఎవరికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోను. మరి మన చేను దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నడుచుకుంటూ వస్తున్నా చేను దగ్గర. కనీసం 1 కిలోమీటర్ దూరం అన్నా నడవాలి మన చేను కాడి నుంచి, ఇంటికి అక్కడి నుంచి చేను దాకా. ఇగో కంది సాలు పోసారు అటు సైపుగా. ఏదో సుబాబుల తోట, తాడి చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పల్లెటూరులు అంటే ఇలాగే ఉంటాయి. వాళ్ళ వెనక కష్టం కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మరి మన చేను దగ్గరికి వెళ్తున్నాం మనం. కలుపు తీయాలి. ఇప్పుడు వచ్చాను, ఎప్పుడు చేస్తానేమో. ఎండ అయితే భలే కాస్తుంది. ఈ టైం కాడి నుంచి భోజనం తెచ్చుకున్న ఆనికాల ఏం భోజనం అనేది మీకు చూపిస్తాను. ఈరోజు వెరైటీగా తీసుకొచ్చాను. నా ఛానల్ ఫాలో అవుతాను ఫ్రెండ్స్. మరి నా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కష్టానికి ఫలితం ఇవ్వండి ఫ్రెండ్స్. మరి మీరు బాయ్.